హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటా ఎండు రొయ్యల కర్రీ. ఈజీగా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. గిన్నె వేడెక్కింది. రొయ్యలు 2 ప్యాకెట్స్ రొయ్యలు ఫస్ట్ ఇవి వేయింపుకోవాలి. వేయింపుకుంటే ఇవి క్లీన్ చేయడానికి ఈజీగా అవుతుంది అన్నట్టు. కర్రీకి కొంచెం అంటే కొంచెము ఎట్లా అంటే వేడయ్యేదాకా రొయ్యలు వేడయ్యేదాకా వేయింపాలి. వేనిపితే క్లీనింగ్కి మంచిగా ఉంటుంది అన్నట్టు. క్లీనింగ్ అంటే ఇప్పుడు ఇవి ఉంటాయి కదా, మూతులు తోకలు ఇవన్నీ ఇవి క్లీన్ అవుతాయి అన్నట్టు. క్లీనింగ్ చేసుకోవడానికి మంచిగా ఉంటుంది. ఇవి చూసిరు కదా, ఇవి ఇట్లా మంచిగా ఫ్రై అయినాయి. కొంచెం సౌండ్ వస్తుందండి. ఇది మంచిగా ఫ్రై అయినాయంటే పట్ 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 అని సౌండ్ వస్తుంది, వినండి. చూసారు కదా, పట్ 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 అని సౌండ్ వస్తుంది. అయితే ఇది పర్ఫెక్ట్ వేగినట్టు, పర్ఫెక్ట్గా. ఇప్పుడు మనం ఇవి క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఓకేనా? ఫస్ట్ రొయ్యల కర్రీకి నేను కడాయి పెట్టిన తర్వాత 4 స్పూన్స్ ఆయిల్ పోసినాను. ఆయిల్ పోసిన తర్వాత కావాల్సిన పదార్థాలు ఆనియన్స్, పచ్చిమిర్చి, రొయ్యలు, టమాటా కూడా ఆల్రెడీ నేను కట్ చేసి పెట్టుకున్నాను. నేను టమాటో పేస్ట్ వేస్తానండి. కొందరైతే కట్ చేసి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది. మనము ఆనియన్స్ యాడ్ చేస్తాం. ఆయిల్ అట్లా రెడ్గా ఎందుకుంది అని అంటే, నేను ఆల్రెడీ ఫిష్ ఫ్రై చేసినానండి. ఫిష్ ఆయిల్ అన్నమాట. ఆనియన్స్, పచ్చిమిర్చి మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. ఉల్లిగడ్డలు మంచిగా ఫ్రై అయినాయి. కొంచెం రెడ్డిష్ కలర్లో ఫ్రై అయినాయి. మీకు ఆయిల్కి కనిపిస్తలేదు, కానీ ఆనియన్స్ అయితే మంచిగా ఉడికినాయి. ఇప్పుడు మనము క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా, ఈ రొయ్యలు అనేది ఇందులో వేయాలి. రొయ్యలు అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ రొయ్యలు ఇప్పుడే వేసుకోవాలి. కడిగి పెట్టుకున్న రొయ్యలు వేసినాం కదా. ఇప్పుడు ఒకసారి మంచిగా ఆనియన్స్ రొయ్యలు ఒకసారి మంచిగా కలుపుదాం. కొంచెం సేపు ఒక 5 మినిట్స్ ఇట్లా ఆనియన్స్లో రొయ్యలు వేయింపాలి. ఫస్ట్ అయితే మనము ఆయిల్ వేయకుండా ఓన్లీ వేయింపాలి. ఆయిల్ వేయకుండా బాండిలో ఓన్లీ రొయ్యలు వేసి వేయింపాలి. ఇప్పుడు మాత్రం ఆయిల్లో ఇట్లా వేగనియాలి. కొంచెం వేగిన తర్వాత ఏం చేయాలంటే మనము టమాటా యాడ్ చేసుకోవాలి. టమాటా రొయ్యల కర్రీ కదండి, అందుకని ఇట్లా ఆనియన్స్ రొయ్యలు మంచిగా ఇట్లా ఫ్రై కావాలి. ఆనియన్స్లో ఈ రొయ్యలు ఇట్లా మంచిగా ఫ్రై అయినాయి కదా. ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనము టమాటా యాడ్ చేసుకోవాలి. నేనైతే పేస్ట్ చేసినండి. మా ఆయన టమాటాలు ఉంటే తినడు, అందుకని చెప్పేసి నేనైతే పేస్ట్ చేసిన. టమాటా కర్రీ అంటే ఆయన కొంచెం ఇష్టపడడు, అందుకని చెప్పేసి ఇట్లా టమాటా పేస్ట్ చేసి వేసినాను. ఇట్లా మంచిగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం టమాటా కుక్ అయిన తర్వాత మనము కావలసిన పదార్థాలు అన్నీ యాడ్ చేద్దాం. ఇప్పుడు టమాటా రొయ్యలు ఉల్లిగడ్డ మంచిగా ఉడికింది. ఇప్పుడు ఇందులో మనము కావలసిన పదార్థాలన్నీ యాడ్ చేద్దాం. ఇంతసేపు యాడ్ చేయలేదండి. 1 స్పూన్ పసుపు,
1 స్పూన్ అల్లం, 1½ స్పూను సాల్ట్, ధనియాల పొడి, కొత్తిమీర కూడా ఇప్పుడే యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత ఇదంతా మంచిగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసినాక మంచిగా కూరని ఉడకనియాలి. ఇవన్నీ ఉడకాలి మంచిగా. ఆయిల్లో కర్రీ మంచిగా ఉడికింది. ఇప్పుడు లాస్ట్కి మనము కారము, చికెన్ మసాలా యాడ్ చేయాలి. మేమైతే మా స్పైసీకి తగ్గట్టు యాడ్ చేస్తున్నానండి నేను మిర్చి పౌడర్. మీరు మీ స్పైసీకి తగ్గట్టుగా యాడ్ చేయండి. 1½ స్పూను నేను యాడ్ చేస్తున్నా. చికెన్ మసాలా 1 స్పూన్. మంచిగా మిక్స్ చేద్దాం. మిక్స్ అయిన తర్వాత ఇది కుక్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత నేను మీకు చూపిస్తాను. కర్రీ అయితే మంచిగా కుక్ అయింది. ఆయిల్ మంచిగా పైకి వచ్చింది. ఇప్పుడు నేను మీకు డిష్ అవుట్ చేసి చూపిస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, రొయ్యల కర్రీ. ఈ కర్రీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.